ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు వినండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. లవొదికయలో ఉన్న సంఘానికి ఆమెన్ అనువాడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందించిన సందేశం ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండనందున నేను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఏమన్నా అర్థమైందా మీకు? ఈ లవొదికయ సంఘం ఈనాటి క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘం మా సంఘం అనకండి, సారత్విక సంఘం. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు, ఆయా వంశము వారు, అన్ని దేశాలలో ప్రపంచమంతటా రకరకాల జాతులకు భాషలకు చెందిన వారు ఈ రోజున యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ఆయన సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఆ సమూహమనే సంఘం అని పిలువబడుతుంది. పాత నిబంధనలో సంఘం లేదు. క్రీస్తు రక్తముతో కొనబడింది క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల తరువాత ఆది అపోస్తలులు మేడగదిలో కనిపెట్టినప్పుడు పైనుండి మీరు శక్తి పొందుదురు అన్న మాట ప్రకారం పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు అంతవరకు పిరికి పందలుగా భయభీతులతో నిండిన వారిగా ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై సువార్తను ప్రకటించారు. ఏంటా సువార్త? యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన్ని మీరు సిలువేశారు, ఆయన్ని మీరు చంపేశారు, కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, పాతాళాన్ని జయించి, నరక శక్తులను జయించి పునరుద్ధానుడైన క్రీస్తు సజీవుడు అన్న మాటను, ఆయన యందు విశ్వాసముంచిన వారి పాపములు క్షమించబడతవి అన్న సందేశాన్ని ఆనాటి శిష్యులు ప్రకటించారు. పేతురు నిలువబడి ప్రకటించినప్పుడు పాపులు పశ్చాత్తాపడ్డారు. అయ్యా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని ప్రజలు ప్రశ్నించారు. విచిత్రం, ఈరోజు యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన తరువాత ఆయనలో ఉన్న రక్షణ శక్తిని గురించి, ఆయనిచ్చే పాప క్షమాపణను గురించి, ఆయనిచ్చే నిత్య జీవాన్ని గురించి, ఆయన ద్వారా కలిగే పరలోక రాజ్య వారసత్వాన్ని గురించి ప్రకటించబడినప్పుడు నేటి మనుష్యులు, అయ్యా, ఆ పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలి?
ఆ పాప క్షమాపణ పొందడానికి నేనేం చేయాలి? ఈ పాపము నుండి, శాపము నుండి నేను విడిపించబడాలంటే నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగే ప్రశ్న వినబడటం లేదండి. మనుషులు యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేం లాభం వస్తుంది, నాకు స్వస్థతలు కలుగుతావా, నాకు అభివృద్ధి ఆశీర్వాదాలు ఉంటావా, ఆయన నమ్ముకుంటే నాకు ఏమి లాభం అంటున్నారే కానీ నా పాపము నుండి నాకు విడుదల దొరుకుతుంది అన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఈనాటి క్రైస్తవ సంఘానికి అవసరమైనది ఆనాటి అపోస్తుల బోధ. ఏంటది? మారు మనసు పొందుడి, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి, నీ హృదయ స్థితిని నీ వెరిగి పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని తప్పించుకోవాలని, పాపము ద్వారా కలిగిన శ్రమలను, శాపమును పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి అని అడగవలసిన అవసరత ఉంది. క్రైస్తవ భక్తి ఆచార భక్తి కాదు, మూఢభక్తి కాదు, కొన్ని పద్ధతులు అనుసరించడం కాదు, కానుకలు చెల్లించటం కాదు, కొన్ని తతంగాలను చేయటం కాదు. ఇది హృదయ సంబంధమైనది. మనుష్యుడి హృదయం చెడిపోయింది. బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడో? అసలు నీ హృదయం ఎలాంటిదో నీకు తెలుసా? నీ హృదయం నిన్నే మోసగిస్తుందని నీవు గుర్తించావా? ఎందరో తమ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ, తన మనసుకు తోచిందంతా చేస్తూ, తానెంతో నీతిమంతుడని, తానెంతో పరిశుద్ధుడని, తాను బాగానే ఉన్నానులే అనుకుంటున్నాడు. మనుషుడికి ఎప్పుడు ఎదుటి మనిషి తప్పులు భలే కనపడతాయి. ఎదుటి మనిషి లోపాలన్నీ చక్కగా వివరిస్తారు, ఇతరులను దిద్దటానికి ప్రయత్నిస్తారు, ఇతరులను విమర్శించడానికి ప్రయత్నిస్తారు. వాడు సరిలేడు, వీడు సరిలేడు అని ప్రతి వారిని విమర్శిస్తారే కానీ నేనెలా ఉన్నాను అని పరిశీలించుకోడరు. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవటం ప్రారంభించినప్పుడు తను తన హృదయాన్ని పరిశీలించుకుంటాడు, తన స్థితిని గ్రహిస్తాడు, తన అవసరతను ఎరుగుతాడు, తన బాధలకు మూలమేంటి, తన సమస్యలకు కారణమేంటి అని గుర్తించగలుగుతాడు. నీ హృదయము నీకు తెలుసా? రేపు స్కానింగ్ తీసుకొని వస్తామండి, అప్పుడు డాక్టర్ గారు చెప్తారు నా హృదయం సంగతి అంటారేమో. ఈ హృదయం స్కానింగ్లో కనపడదు, ఎక్స్రేలో కనపడదు, స్టెథోస్కోప్తో టెస్ట్ చేస్తే తెలియదు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని వాక్యముతో నిన్ను నీవు శోధించుకోవాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము వలె వాడిగా ఉండి హృదయాంతరేంద్రియాలలో దూరుచు తలంపులను ఆలోచనలను వేరు చేయొచ్చు, మూలుగును చేరుతూ ఉందని దేవుని వాక్యంలో చెప్పబడింది. మన ఆలోచనలు కొన్ని వేల ఆలోచనలు ఆలోచిస్తాడట ఒక మనిషి ఒక రోజుకి. నీవు ఎప్పుడైనా నీ ఆలోచనలు అనలైజ్ చేసావా? పరిశీలించుకున్నావా? ఏం ఆలోచిస్తుంటాను నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? పరలోకం ఎలా చేరాలి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ఈ పనికి మాలిన అలవాట్ల నుంచి నేను ఎలా విడుదల పొందాలి, నా భార్యకు నేను న్యాయం చేయటం లేదే, నా భర్త పట్ల నేను సరిగా ప్రవర్తించటం లేదే, నా ఇంటిలో నేను బాధ్యతలు నేను చేయటం లేదే, నా మనసు చెదిరిపోతూ ఉందే, లోకాన్ని ప్రేమిస్తుందే,
పాపాన్ని ఆశిస్తుంది అని ఎప్పుడన్నా పరిశీలించుకున్నారా? వాడి మేడ ఎలా పడగొట్టాలా, వీడిని ఎలా మోసం చేయాలా, ఆ డబ్బు ఎలా సంపాదించాలా, ఈ తంత్రాలు ఎలా చేయాలా, ఆ మాయలు ఎలా చేయాలా, ఈ మోసాలు ఎలా చేయాలా, ఎలాగో ఇతరులను అణగొట్టి నేను వారి మీద నిలబడాలా, వారి తప్పులన్నీ ఎలా బట్టబయలు చేయాలా అనే అనేకమైన ఆలోచనలతో మనుషుడు నిండిపోతున్నాడే కానీ నేనేమి చేసి తిని అని తన విషయమై పశ్చాత్తాపడటం లేదు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైతే ఉదయం నువ్వు లేచిన వెంటనే దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అని ప్రార్థించేవారిగా ఉంటావు. అంచె దినాలలో సంఘం చల్లారిపోతుంది. ఉద్రేకంతో కూడిన భక్తి ఉందేమో కానీ అంతరంగంలో శుద్ధి లేదు. పాటలు పాడుతున్నారే కానీ ఆ పాటల భావం హృదయాన్ని ఆవరించడం లేదు, హృదయాన్ని స్పందించడం లేదు, హృదయాన్ని శుద్ధి చేయడం లేదు. ప్రసంగాలు వింటున్నారే కానీ ఆ వర్తమానం నీ హృదయానికి అనునయించుకోవడం లేదు. కథాకాలక్షేపంగా బైబిల్లోని కథలు విని వెళ్ళిపోతే సరిపోదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నా హృదయ స్థితి దేవుని ముందు ఎలా ఉంది అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు తన వర్తమానాన్ని ఇస్తున్నాడు. నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు. చల్లగా ఉంటే ఎలాగుంటారో చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు ఉన్నారు కదా కొందరు అట్లాగే ఉంటారు. ఎక్కువ చలేసినప్పుడు మనిషి ముడుచుకుంటాడు. ఏం చేస్తాడండి? ముడుచుకొని ముసుకేసుకొని అంటారు కదండి. బయటికి వెళ్దాంరా అంటే చలి పడుతుంది, రాను. నిలబడు అంటే అబ్బో చలిగా ఉంది, వద్దు. ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారు అంటే అలాగే ఉన్నామండి దేవుని కృప వలన. ఎలాగండి? అలాగే 6 ఆమెళ్ళు గడ్డి మేసిన గొర్రె తోక బెత్తడేనట, అది పెరగదంట. కొందరి జీవితాలలో ఆరాధనకు వెళ్ళి ఆదివారం ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభువుని నమ్ముకున్నామంటారు, కానీ ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు. చాలామంది అనుకుంటున్నారు సంఘం ఫ్రిడ్జ్ లాంటిది, అందులో ఉంటే మనం భద్రపరచబడతాం, కుళ్ళిపోకుండా ఉంటాం. అందులో అలా కూర్చున్నట్టుగానే అలా వెళ్ళి అలా దేవుని సందులో కూర్చొని అలాగా ఆయన చెప్పిన మాట వినేసి అలాగే ఉండిపోదాం అనుకుంటున్నారు. చల్లారిపోయిన క్రైస్తవత్వంలో జీవం లేదండి. ఉసూరుమంటూ ఉన్న క్రైస్తవ జీవితం, ఎదుగు పొదుగు లేనటువంటి క్రైస్తవ జీవితం, ఆసక్తి లేనటువంటి క్రైస్తవ జీవితం. క్రీస్తులాగా నేను మారాలి, ఆయన సారూప్యం నాలో ఇతరులు చూడాలి, ఆధ్యాత్మికంగా నేను వర్ధిల్లాలి, ఆత్మ ఫలము ఫలించాలి అనే ఆసక్తి లేని వారిగా చల్లారిపోయిన భక్తులు ఈ రోజున ఎందరో ఉన్నారు. మీరు అందులో ఉన్నారా? చల్లారిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? చల్లగానైనా వెచ్చగానైనా లేరు. కొంతమంది వెచ్చగా ఉంటారు. వెచ్చగా ఉండటం అంటే ప్రతిదానికి ఎగిరెగిరి పడుతుంటారు, ప్రతిదానికి ఆతృతతో ఉంటారు, ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. క్రైస్తవ భక్తి 3 నాళ్ల ముచ్చట కాదు, 40 రోజుల ఉపవాసం కాదు, పండగలకు పబ్బములకు ప్రభువుని ఆరాధించే ఆసక్తి కాదు. 24/7 అంటారు. వారమంతా 24 గంటలు, సంవత్సరమంతా 365 దినములు, జీవితమంతా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించడం,
యథార్థంగా జీవించటం, రోషం కలిగి జీవించటం. అవును, ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు వెచ్చగా ఉండాలి, దేవుని కొరకు వేడిగా ఉండాలి, దేవుని కొరకు వెలిగేవాడిగా ఉండాలి, దేవుని నామాన్ని ప్రజ్వలింపజేసేవాడిగా ఉండాలి. ఎంతమంది క్రైస్తవులు ఈ రోజున అలా ఉన్నారు? ఎంతమంది సేవకులు ఈ రోజున అలా ఉంటున్నారు? నీవలా జీవించిన రోజున నీ వెచ్చదనం, నీ అగ్ని ఒక ఎర్రటి కుంపటిలో, కుంపట్లు అంటే తెలివి ఈ రోజుల్లో చాలా మందికి. కుంపటి అంటే బొగ్గులతో కుంపటి మీద పాలు కాసేవారు రాత్రంతా. ఆ కుంపటిలో నల్లటి బొగ్గులు వేస్తారు, ఒక ఎర్రటి బొగ్గు, ఒక నుప్పు రవ్వ అందులో వేస్తారు. ఆ ఎర్రటి నుప్పు కొంచెం సేపట్లో నల్లగా ఉన్న బొగ్గులన్నిటిని ఏం చేస్తుంది? ఎర్రగా మారుస్తుంది. ఎర్రగా బగ 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 అంటాయి. నువ్వు ఒక వెలిగే వ్యక్తివైతే, నీ ఒక వెచ్చగా ఉన్న వ్యక్తివైతే, నీవు వెలిగించబడిన వ్యక్తివైతే, నీ చుట్టూన్న ఆరిపోయిన వారిని వెలిగించగలుగుతావు. నీ చుట్టూన్న వారిని దేవుని కొరకు పురికొల్పగలుగుతావు. ఒక యవనస్తుడిగా నా సేవ ప్రారంభించినప్పుడు నాకు తెలియకుండానే నా జీవితం అనేక మంది యవనస్తులకు ప్రభావితమైంది. దేవుడు మనల్ని వెచ్చగా ఉండాలని కోరుతున్నాడు. మీరు వెలిగి ఇతరులను వెలిగించండి, మీరు ప్రజ్వలించి మీ దేవుని నామాన్ని మహిమపరచండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నావా? చల్లారిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఆరిపోయిన వ్యక్తిగా ఉన్నావా? వెలిగించబడిన వాడిగా ఉన్నావా? ఈ రెండింటిలో ఎలా ఉన్నా నీవు మేలే. ఒకవేళ నువ్వు చల్లబడిన వ్యక్తివైతే, నువ్వు ఆరిపోయిన వ్యక్తివైతే, దేవుడు మరల నిన్ను వెలిగించాలని ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతోమంది ఉజ్జీవ సభల తర్వాత వారి బ్రతుకులను మార్చుకొని, వారి హృదయాన్ని మార్చుకొని, వారి జీవిత శైలిని మార్చుకొని, ప్రభువు మమ్మను స్పందించాడు, మా అంతరంగంలో ఉజ్జీవం రగులుకొన్నది అని నూతనమైన సాక్షులుగా జీవించటం నేను గమనించి ఉన్నాను. ఈ ఆవరణలో కూడి వచ్చిన మీరు చల్లారిపోయిన వారు రగులుకొల్పబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఉజ్జీవం అనేది మనుషుడు వెలిగించే అగ్గిపొల్లతో వెలిగించే నిప్పు లాంటిది కాదు, కానీ ఆకాశము నుండి దిగి వచ్చిన అగ్ని, అంతరంగాన్ని శుద్ధి చేసే అగ్ని. ఈ కూడికల్లో దేవుడు చల్లారిపోయిన వారిని ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నేను ఆరిపోయాను, నేను చల్లారిపోయాను, నన్ను వెలిగించు అని నువ్వు ప్రార్థిస్తే ఒక అద్భుతాన్ని చూస్తావు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట్లో నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇదేంటండి నులివెచ్చగా ఉండటం అంటే ఎలాగుంటుందండి? నులివెచ్చ అంటారా, గోరువెచ్చ అంటారా మీరు? కూల్ డ్రింక్ తాగుతారు కొంతమంది, కూల్గా ఉంటుందని. కాఫీ తాగుతారు కొంతమంది, వేడిగా ఉంటుందని. అదే కాఫీ మీ భార్య అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాల్లో ఏమైపోద్ది? నులివెచ్చగా అయిపోద్ది. అప్పుడు నువ్వేం చెబుతావు చెప్పు? తాగుతావా దాన్ని? మళ్ళీ వేడి చేసి పట్టకరా అంటారు, లేకపోతే నాకు వద్దే పో అంటారు. మన జీవితాల్లో ఉంటే దేవుని కోసం 100% సరిగా ఉండు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం పాపం, కొంచెం భక్తి, కొంచెం దేవునికి స్థలం, కొంచెం సైతానికి స్థలం. ఇట్లాంటి బ్రతుకు దేవుడు ఒప్పుకోడు. ఆదివారం దేవుని మందిరం, సోమవారం సారాయి కొట్టు, మంగళవారం సినిమా హాలు, బుధవారం తగాదాలు, గురువారం
చెప్పండి. వ్యాపారం, శుక్రవారం నిద్ర, శనివారం షికారు, ఆదివారం చర్చి, ఆదివారం ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళాలి. బైబిల్ ఎక్కడుందమ్మా? పోయిన ఆదివారం ఎక్కడ పడేశానో గుర్తులేదు డాడీ, మధ్యలో దాన్ని తీయలేదా? ఆదివారం దుమ్ము దులిపి ఒకవేళ తెల్ల వస్త్రాలు ఉంటే వేసుకొని బైబిల్ చేత్తో పట్టుకొని ఆలయానికి వస్తారు. ఇది క్రైస్తవ భక్తి కాదండి. సగం సగం భక్తి క్రైస్తవ భక్తి కాదు. సగం లోకం, సగం దేవుడు. ఈనాడు నిలువెచ్చని భక్తి అనేక మంది క్రైస్తవులు దిగజారిపోయారు. మీకు తెలుసో తెలీదోనండి, ఒక వ్యక్తి తన హృదయాన్ని ప్రభువుకి అప్పచెప్పినప్పుడు అతడు ఆశీర్వదించబడతాడు. యేసుక్రీస్తుని కలిగిన వారు కొంచెం తిన్నా బలంగా ఉంటారు. కొద్దిగా సేపు పడుకున్నా నూతన ఆనందంతో నిద్రలేస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, హృదయ శుద్ధిని ప్రేమించిన వారు ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదండి, ఎప్పుడైతే నీవు శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటావో బైబిల్ చెప్తుంది అతడు చేయనదంతయో సఫలమగును. మీరు ఆశీర్వదించబడినప్పుడు మీ రాబడి దీవించబడుతుంది. నష్టాలుండవు. దొంగతనాలు, దొంగలు కొట్టివేయటం ఉండదు. పురుగులు తినేయటం ఉండదు. అనవసరమైన లాస్ ఉండదు. మీ ధనం పెరుగుద్ది. ధనం పెరిగితే ఏమవుద్దో చెప్పండి చూద్దాం. భక్తి తగ్గుద్ది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడుండును. మీరు ఒకప్పుడు నమ్మకంగా ఉన్నారు కాబట్టి, ప్రభువును నమ్ముకుని ఆయన కొరకు ఆశతో ఉన్నారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన తర్వాత ఆస్తిపాస్తులు వర్ధిల్లాయి. మీ బిడ్డలు విద్యాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ప్రభువును నమ్మిన వారికి ఉన్నాయి. మీ బిడ్డలు బాగా చదువుకుంటారు, బాగా ఉద్యోగాలు వస్తాయి, ఆస్తులు పెరుగుతాయి, బిజినెస్ పెరుగుద్ది, ప్రమోషన్లు వస్తాయి, దూరదేశాలకు వీసాలు దొరుకుతాయి. ఇవన్నీ ఆశీర్వాదాలకు మూలమే. కానీ అవన్నీ వచ్చిన తర్వాత అవే మన నాశనానికి మూలమవుతున్నాయి. అవే మనం నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ రోజున ఒక తీర్మానం చేయండి. మారు మనస్సు పొంది మొదటి ప్రేమను కలిగి మన దేహాలను దేవాలయాలుగా మార్చుకుందాం. మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును ఆనందపరుద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ మనోనేత్రాలు తెరవాలని, నీ స్థితిని వెరగాలని, నీ హృదయము దేవుని ముందు ఎలా ఉందో నీవు గుర్తించి నిన్ను సరిచేసుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయనా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలిక వినబడుతుందో, ఏ హృదయంలో నుండి ఏ ఆలోచన, ఏ ప్రార్థన నీకు వినబడుతుందో విని మాకు జవాబులు దయచేయి నాయనా. మా హృదయాలలో కూడుగట్టుకున్న పాత జీవితాన్ని నుంచి మమ్మల్ని విడిపించి, పాప జీవితము నుంచి మమ్మల్ని విడిపించి, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించి శుద్ధులుగా చేయయ్యా. యేసు వైపు చూచు కన్నులు మాకు దయచేయి. యేసును వెంబడించే పాదాలు మాకు దయచేయి. గురి ఎద్దకే చేరు వరకు నీ కొరకు రోషం కలిగి జీవించడానికి
నిజ క్రైస్తవులుగా జీవించడానికి, ఓహో యేసును నమ్మిన వారు ఇలా ఉందురా అని మమ్ము చూచిన వారు మాలో నిండు చూచుటకు సహాయం చేయము. ఇహమందు బ్రతికినంత వరకు నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులుగా నీతో యుగ యుగములు జీవించే భాగ్యాన్ని పొందడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.